అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్ అండి. మనము హెయిర్ క్లిప్స్ మీద మనకి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేవి మనకి డిఫరెంట్గా వస్తున్నాయండి. అందులో నేను ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్ సెల్స్ అయితే తీసుకున్నాను. వీటిని ఫ్లవర్ సెల్స్ అని అయితే అంటారండి. ఇవి చూడటానికి మనకి ఫైబర్ లాగా ఉంటుందన్నమాట. అలా నేను ఈ మల్టీ కలర్ అయితే తీసుకుంటున్నానండి. మనము మల్టీ కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక్క కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా హెయిర్ క్లిప్ మీద సింపుల్గా మీకు చేసి చూపిద్దామని. అలాగే రియల్ నా దగ్గర ముత్యాలు ఉన్నాయన్నమాట. మనకి ఇవి ఫ్లాట్గా ఉండే ముత్యాలండి. ఈ ముత్యాలు వీటిల్లో మధ్యలో పెట్టేసి ఈ క్లిప్ మీద పెట్టి చూపిద్దాము. మనకి సింపుల్గా హెయిర్ క్లిప్ తయారు చేసుకోవచ్చు. మనకి 5 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది మనకు ఒక హెయిర్ క్లిప్ అండి, అలాగే ఫ్లవర్ సెల్స్ కావాలి. అలాగే మీకు ముత్యాలు కానీ లేకపోతే వైట్ పర్ల్స్ కానీ ఇలా ఏమున్నా కానీ తీసుకోవచ్చండి. అది మన ఇష్టం అనమాట. నేనైతే B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము ఈ హెయిర్ క్లిప్ మీద ఎలా తయారు చేసుకోవాలనేది దగ్గర నుంచి చూపిస్తాను. ఫస్ట్ మనము గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ అనేది ఈ గ్లూని ఇలానే ఉండనియాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, మనము గ్లూ అనేది పెట్టిన తర్వాత వెంటనే పెడితే జారిపోతూ ఉంటుంది. అందులో ఈ B7000 గ్లూ అనేది కొంచెం ఇలా నారలాగా సాగుతుంది, చూపించడం కోసమని ఇలా చెప్తున్నానండి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఆరేలోపు మనము ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి ఇలా మధ్యలో మనము గ్లూ పెట్టేసి ఈ ఫ్లవర్ సెల్స్కి ఇలా మధ్యలో పర్ల్ అనేది పెట్టేసుకోవాలి. పర్ల్ కానివ్వండి, లేదు అంటే మన దగ్గర క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ ఇలా ఇవి కానివ్వండి, మనము ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నేనైతే ఇప్పుడు రియల్గా నా దగ్గర ముత్యాలు ఉన్నాయండి. ఆ ముత్యాలని పెట్టేసి ఇలా హెయిర్ క్లిప్ అయితే ఒక చిన్న హెయిర్ క్లిప్ తయారు చేసుకుంటున్నాను. అది మనం కింద పెట్టుకున్న జడకి బాగుంటుంది. లేదు అంటే మనము హెయిర్కి మధ్యలో పెట్టుకున్న కొంచెం హెయిర్ తీసుకొని పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇలా మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే మనకి మల్టీ కలర్ పర్పస్లో యూజ్ చేయొచ్చండి. ఇలా ఒక 4 అయితే సరిపోతాయి మేబీ అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఈ 4 ఫ్లవర్ సెల్స్ని అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ అయిపోయిందండి. 2 మినిట్స్ ముందుగానే మనము ఈ గ్లూ పెట్టేసుకొని ఇలా ఉండటం వల్ల చూడండి, ఇలా 1 బై 1 ఫ్లవర్స్ అనేవి మనము ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి ఇలా అంటించేసుకోవచ్చు. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒకదానికి ఒకటి కొంచెం ఇట్లా విడిగా ఉండేలాగా చూసుకుంటూ వాటిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 4 కూడా ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి ఇలా ఒక్కోదానికి ఒకటి టచ్ అవ్వకుండా కొంచెము చూడటానికి మనకి విడివిడిగా ఉన్నట్లు కాకుండా ఇలా పెట్టేసుకోవాలి. దగ్గర కానీ పెట్టుకోవాలండి. కొంచెం విడివిడిగా ఉండకుండా కొంచెం ఫ్లవర్ సెల్స్ అనేవి ఎలా పెట్టుకుంటే మనకి అవి నీట్గా అడ్జస్ట్ అవుతాయో అలా చూసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. చూడండి, అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలండి. లుక్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్లు ఉందన్నమాట. చాలా బాగుందన్నమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. చాలా ఇది కష్టమైతే కాదనమాట. సింపుల్గా మనము ఇలా ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి తీసుకొని ఇలా తయారు చేసుకోవటమే అనమాట. చూడండి, చాలా మనకి త్వరగా అయిపోయే డిజైన్ అనమాట. ఒక 5 మినిట్స్లో అయిపోయే డిజైన్ అనమాట. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ హెయిర్ క్లిప్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలా ఈజీ అనమాట. 5 నిమిషాల్లో మనకి ఈ పార్టీ వేర్ లుక్ క్లిప్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట.
ఫ్లవర్ సెల్స్ అనేవి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. అలానే మనకి ఇందులో లీఫ్ కూడా ఉంటాయన్నమాట. అలానే మనకి వచ్చేసి కలరు అనేది దొరుకుతాయి. అలా మనము ఇలా మల్టీ కలర్ పర్పస్‌లోనైతే తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ వాటి మీదకి పేరప్ చేసుకోవచ్చనమాట.